మంచిది. మరి సమయంలో ఈరోజు మట్ల ఆదివారం యెరూషలేములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాజుగా ఆయన అభిషేకింపబడి ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపబడుతూ చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరి చేత గణపరచబడుతూ దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అనుకుంటూ 2000 సంవత్సరాల క్రితం పూర్వం యెరూషలేములో ఎంతో ఘనమైన అద్భుతమైన చక్కని ఈ దినాన జరిగింది. ప్రతి క్రైస్తవులు ఈ ఆదివారాన్ని, శుభ శుక్రవారాన్ని, ఈస్టర్ని గుర్తు చేసుకుంటాం. ఇది ఒక అద్భుతమైన సందర్భంగా ప్రతి క్రైస్తవులు కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి వారి ప్రాంతాల్లో, వారి గ్రామాల్లో, వారి సంఘాల్లో ఎంతో అద్భుతంగా దేవుని మహిమపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం కూడా రీతిగా దేవుని మహిమపరచడానికి కూడి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం నిండు మనస్సుతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య పరిచర్యలోకి వెళ్దాం. నేను ఎక్కువ సమయం చెప్పను, కానీ కొంత సమయం కొంచెం చెప్పి మరి మన ఎదుట ఉన్న సిస్టర్ గారికి కొంచెం కొంత సమయం నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, దయగలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో దేవా, మరి సమయంలో స్వామి ఇంతవరకు ఈ ఆరాధన క్రమాన్ని మీరు జరిగించి నడిపించినందుకు వందనాలు అయ్యా. మరి చిన్న మందగా మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా, ఇదిగో ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎప్పటి వారము, ఎన్నిక లేని వారము, అల్పులము, వెంటకుప్ప మీద ఉన్న దీనుల వంటి వారము అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు యేసయ్యా. శాశ్వతమైన ప్రేమతో విడవని మహాకృపతో మమ్మల్ని ప్రేమించి ఇదిగో ఈనాడు మీ సంఘములో మమ్మల్ని ఏర్పరచుకున్నారు. అందరు బట్టి వందనాలయ్యా. మరి సమయంలో కొన్ని మాటలు తండ్రి నీ బిడ్డలతో అయ్యా మరి మాట్లాడుతుండగా నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటానన్నా. నోరు తెరువు, నేను బాగుగా నింపుతానన్నా. నిలబడుచున్నవాడు బలహీనుడు, దౌర్భాగ్యుడు, ఎనికి లేనివాడు, అల్పుడు స్వామి దేవా, గాడిద వంటి వాడు, కుక్క వంటి వాడు మీరే దర్శించి మీ ఆత్మ నడిపి దయచేసి నీ బిడ్డలకు ప్రభా ఎలా అర్థమయ్యే రీతిగా చెప్పాలో తండ్రి అతి అర్థవంతంగా అయ్యా తండ్రి నీ బిడ్డలకు చెప్పడానికి సహాయం చేయని నాయన కృప చూపించండి. ఎటువంటి ఆటంకం, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభా మా మధ్యలో మీరుండి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో కొన్ని మాటలు చెప్పి నేను సమయాన్ని ఇచ్చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడింది. చాలు. ఈయన ఎవరు అని చాలా మంది కలవరపడ్డారంట. ఆయన ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టి అనేక మందిని స్వస్థపరుస్తూ రక్షణను అనుగ్రహిస్తూ నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరుస్తూ
అనేక మంది చీకటి వంటి జీవితాల్లో వెలుగులు నింపుతూ, అనేక మంది హృదయాల్లో ఆరాధింపబడుతూ, కొనియాడబడుతూ, ఆ గాడిద పిల్ల మీద ఊరేగింపబడుతున్న వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ కూడా కొంతమంది, అంటే అందరూ అంటే సుమారుగా మనం 2 వర్గాలు చేసుకోవాలి. ఈరోజు లోకంలో కొంతమంది ఉన్నారు, వారికి ప్రభు తెలిసినప్పటికీ వారు ప్రభు దగ్గరికి రాలేరు. ఇంకా మరి కొందరు ఉన్నారు, వారు ప్రభుని ఎరగిన వారు, వారికి ఎవరు ప్రభుని గురించి చెప్పట్లేదు, లేదా వారికి తెలియదు. మరి కొందరు ఉన్నారు, వారు ప్రభుని ఎరిగిన వారు, వారి జీవితాల్లో ప్రభు కార్యాలు చేశాడు. వారందరూ కూడా ఇలా కూడుకొని దేవుణ్ణి ఏక మనస్సుతో ఆరాధించే వారిగా మనలాగా కూడుకున్నారు. హల్లెలూయా. అదే రీతిగా అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, వారు ఎవరు, ఆయన ఎవరు అని చూస్తూ, ఆయన ఎవరు అని చూస్తూ కలవరానికి గురవుతున్నారంట. కలవరానికి గురవుతున్నారంట. ఎందుకని వారికి కలవరం కలుగుతుంది? చాలా జాగ్రత్తగా త్వరగా కొన్ని మాటలు చెప్పేస్తాను. బైబుల్ కొత్త నిబంధనలో మనకి 4 సువార్తల్లో మరి ఎక్కువగా ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. వాటి తీసుకో: శాస్త్రులు, పరిచర్యలు, సదుకారు. హల్లెలూయా. ఈ శాస్త్రులు అనబడిన వారు, వీరు పండితులు. ఈ శాస్త్రులు అనబడిన వారు ఎవరయ్యా అంటే పండితులు. వీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీరు మోషే రాయించిన మాటలను, ఏదైతే పాత నిబంధన ఉందో, ప్రవక్తలు రాసిన పుస్తకాలను కూడా వాళ్ళు సునాయాసంగా చదువుతూ, అభ్యాసం చేస్తూ, వాటిపై ఉన్న వారు ఎవరయ్యా అంటే పండితులు. వారు దైవ కార్యాలు చేస్తూ దైవ వాక్యాలు బోధించేవారు శాస్త్రులు. హల్లెలూయా. ఇది ఒక విధానం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనంలో వారిని గుర్తుపెట్టుకోండి, వీరు బోధలైతే వినండి కానీ వారి క్రియలు చేయకండి, ఎందుకంటే వారు బోధించేవారే కానీ క్రియలు చేసేవారు కాదు అని వారి గురించి మాట్లాడారు. రెండోదిగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పరిచర్యలు. వీరు మతపరమైన రాజకీయ వర్గానికి సంబంధించిన వారు. ఈరోజు భూమి మీద కూడా మతపరమైన రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయ విధానంలో వీరు ముఖ్యమైన వర్గానికి సంబంధించిన వారు. వీరు పెత్తనాన్ని ఎక్కువ చేయాలని, రాజకీయంగా ఉండాలని, సంఘ పెద్ద, సంఘ 2వ పెద్ద, సంఘం 3వ పెద్ద, సంఘ అసలు పెద్ద, సంఘానికి లాస్ట్ పెద్ద అని కొందరు ఉంటారు కదా, ఆ వర్గానికి చెందిన వారు వీరు. సో వీళ్ళ ఆత్మీయ జీవితం ఎట్టుంటుందంటే, మేము ఈ సంఘంలో పెద్దలం, ఏదైనా మా మీదే జరగాలి, మా ద్వారానే జరగాలి అంటూ. ఆనాడు యెరూషలేములో వారు ఏం చేస్తూ వచ్చేవారంటే రాజకీయ వర్గంగా ఉండేవారు. ఏదైనా కానీ వారి ద్వారానే ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ ఆరాధనలు జరగాలన్నా, ఏ విధమైన దేవుని మహిమ కార్యాలు జరగాలన్నా వారి ద్వారానే జరగాలి అని వారు ఈ విధంగా ఉండేవారు. వారిని గురించి యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? వారిని వేషధారులు అన్నాడు. ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే వారిని ఏమన్నాడు? వీళ్ళు వేషధారులు, వీరు పీఠముల మీద కూర్చోవాలని చూస్తారు, వీరు కనపరచబడాలని చూస్తారు, వీరు అందరికంటే గొప్పవారిగా కనిపించాలని చూస్తారు అంటూ వారి గురించి కొన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. వారిని ఏమనాలి? వేషధారులు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. మూడోదిగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సద్దుకయ్యులు. వీరందరూ గ్రూపులు. వీరందరూ ఎవరైతే ఒక గ్రూపులు. వీరు సద్దుకయ్యులు. వీరు బాగా ధనవంతులు. ఆ యెరూషలేము ఆ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా వినండి. ఒట్టి మాటలు కావు, చాలా ముఖ్యమైన విషయాలు, అక్కడ ఉన్న సందర్భానుసరమైన విషయాలు. వారు ఎవరైనా ధనవంతులు. మీరు ఎప్పుడైనా ఈ శాస్త్రులు, పరిచర్యలు, సద్దుకయ్యుల గురించి మీకు ఎప్పుడైనా ఈ మాట వినపడితే మీరు గుర్తుపెట్టుకుంటే
మీకు హిస్టరీ అర్థమైపోతుంది. వీరు ఎవరయ్యంటే ధనవంతులు అంట. ఆ ప్రాంతంలో ధనం కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారంట, వారి ధనము ద్వారా రోమా ప్రభుత్వంలో మా పక్షాన మాట్లాడటానికి, మాకు మేలు చేయటానికి, మా తరపున ఉండటానికి ఎవరైనా ప్రభుత్వంలో ఉండాలని వీరు వాళ్ళకి కొంత డబ్బుని డొనేట్ చేసి వాళ్ళు నిలబెట్టి రాజకీయంలో వాటిలో ఉంచుతారంట. ఆ విధమైన విధానం కలిగిన వారు వీళ్ళు. ఇంకా మరొకటి మనం చాలా జాగ్రత్తగా చూస్తే, క్రీస్తు వారు జన్మించిన నాటి నుండి క్రీస్తు వారిని సిలువ వేసే అంతవరకు బహు గొప్పగా ఉన్న ప్రభుత్వం, అధికారం ఏదైనా ఉందా అంటే అది రోమా ప్రభుత్వం. అర్థమైందా? అంటే ఇప్పుడు బహుశా ఏమనుకుంటాం, మన తెలంగాణలో ఏముంది? కాంగ్రెస్. కానీ మన భారతదేశం అంతా ఏముంది? బీజేపీ. అర్థమైందా? అట్లనే ఆనాడు రాజ్యం అంతటి మీద రోమ ప్రభుత్వం ఉంది. పొత్తి పిలాత్ కానీ లేకపోతే ఇంకా చాలా మంది రాజులుగా, చక్రవర్తులుగా ఏలుబడి చేస్తున్నారు. అప్పుడు వారి పరిపాలన జరుగుతుంది. వారి పరిపాలనలో ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అదే రీతిగా ఏ రోజు కూడా ఉన్నాడు. బహుశా ఈ 7 రోజులు మారుతూ వచ్చారు. యేసుక్రీస్తు నాటి నుండి వాళ్ళ పరిపాలన కూడా యెరూషలేములో ఉంటూ ఉంది. చాలా జాగ్రత్తగా యెరూషలేములో వారి ప్రభుత్వం కూడా ఉంటూనే ఉంది. ఊరికో బాబు నువ్వేంటి గాడిద గురించి, గాడిద పిల్ల గురించి, గాడిద మీద ఎక్కిన ఆయన గురించి చెప్పమంటే మాకు ఈ రాజకీయాలని చెప్తారు ఏంటంటారా? వాస్తవంగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, దైవ చిత్తానుసారమైన సంఘటనలు తెలుసుకోవటమే నిజమైన వాక్యం. హల్లెలూయా. ఈ విధంగా జరిగేది. అయితే ఇక్కడ ఉన్న వారిలో కలవరం ఎందుకు జరిగింది? నేను మీకు సుమారుగా 5 రకాల మనుషులను లేదా ఆయా సందర్భాల్లో ఉన్న వారిని మీకు చూపిస్తూ వచ్చాను. సద్దుకాయని, పరిచయాన్ని, లేదా శాస్త్రుల్ని, ఏ రోజు ప్రభుత్వాన్ని, రోమా ప్రభుత్వాన్ని వీళ్ళు మీకు చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు కలవరం ఎవరికి కలిగింది అంటే బహుశా నేను అనుకునేది ఏంటంటే వీళ్ళకి కలిగింది. ఎందుకని వీరికి కలవరం కలగాలి అంటే ఇప్పుడు అసలు వాక్యాన్ని చూద్దాం. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుండి మనము కిందకి చదువుదాం. 4 నుండి 10 వరకు చూద్దాం. ఎవరైనా చదివి వినిపించండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. హల్లెలూయా. మంచిది. కింద కూడా చూద్దాం. 9 కింద, దావీదు కుమారునికి చేయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో చేయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. లూకా సువార్త 19వ అధ్యాయం 36వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చాలా జాగ్రత్తగా 36 నుండి. ఆయన వెళ్ళుచుండగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కూడా గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఆ సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం ఉండను గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన 2 సందర్భాలను చాలా జాగ్రత్తగా గమనించండి.
అక్కడ ప్రజలందరూ ఏకమైపోయి ఆయన గాడిద మీద ఎక్కినప్పుడు బట్టలు పరుచుకుంటూ ఆయన ఊరేగింపుగా వస్తున్నప్పుడు అక్కడ చాలా మంది ఈత మట్టలు పట్టుకొని ప్రభుని మహిమపరుస్తున్నారు. ఓసన్నా చేయము, ఓసన్నా చేయము, దావీదు కుమారుడా చేయము, దావీదు కుమారుడా చేయము, ఆ దేవుడు స్తుతింపబడును గాక, నీ నామం గణపరచబడును గాక అని వారు తెలిసిన రీతిగా దేవుడిని స్తుతిస్తూ అక్కడ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరుస్తూ వస్తున్నారు. హల్లెలూయా. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నాను, గణపరచెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని గణపరిచే వారుగా ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు గణపరుస్తూనే ఉంటారు. హల్లెలూయా. అక్కడ వారందరూ కూడా కలిసి దేవుని ఆరాధించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా మనకి కనిపిస్తుంటే అక్కడ కింద ఉన్న మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈయన ఎవరు అని కొందరు కలవరపడుతున్నారంట. ఎందుకని కలవరపడుతున్నారు? ఎందుకని కలవరపడుతున్నారు? అంత కలవరం జరగవలసిన పరిస్థితులు ఏమొచ్చినాయి? అంత కలవరం అక్కడ ఎందుకు కలిగింది అంటే ఆయన రాజుగా ఆయన వస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకు, యూదులకు రాజుగా ఆయన ప్రవేశిస్తున్నాడు. అంతవరకు ఆయన రాజుగా ప్రవేశించలేదు. ఆయన బోధకుడిగా, లేదు కొందరు ఆయన ప్రవక్తగా అనుకుంటూ ఈ విధంగా ఆయన సంచారం చేసుకుంటూ సేవకుడిగా అనేక మందిని బాగుపరుచుకుంటూ, స్వస్థపరుచుకుంటూ, అనేక మంది జీవితాల్లో మేలులు జరిగిస్తూ ఆయన ఒక బోధకుడిగా వస్తుంటే ఈ రోజు సడన్గా ఏమైపోయింది అంటే రాజుగా వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న వారు అందరూ కూడా రాజుకు జయము, రాజుకు జయము, రాజుకు జయము అని అరుస్తున్నారంట. హల్లెలూయా. రాజుకు జయము, రాజుకు జయము అని అరుస్తున్నారంట. ఎందుకని అరుస్తున్నారు? వాళ్ళు అరుస్తుంటే వీరిలో ఏమేమి మొదలైందో తెలుసా? కలవరం మొదలైంది. కలవరం మొదలైంది. ఈ మాటను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళాను. మొదటి రాజులో అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే దావీదు గారు చివరి క్షణంలో మరణించే తరుణంలో తన కొడుకులు అధికారం కోసం కుట్లాటల్లో ఆడుకున్న పరిస్థితులు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఆ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. నేను రాజు అవ్వాలి, దావీదు గారి తర్వాత నేను రాజు అవ్వాలి, నేను సింహాసనాన్ని ఆశించాలి, నేను సింహాసనం మీద ఉండాలి, నేను సింహాసనం మీద ఉండాలి అని చెప్పేసి ఒకరినొకరు పోటీలు పడుతూ వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసేవారిగా వాళ్ళు ఉన్నారంట. అప్పుడు గబగబా సైన్యాది లేదా కొంతమంది వచ్చి దావీదు గారితో చెప్తున్నాడు, అయ్యా ఇదిగోండి మీ కొడుకుకి నువ్వు చెప్పావా ఏమని? ఆ బలులు తీసుకురమ్మని, దేవుడి సన్నిధిలోకి తీసుకెళ్లాలని, అక్కడ అర్పించాలని, లేదా తనను రాజు అవ్వమని నువ్వు చెప్పావా అంటే నేను చెప్పలేదు. కానీ తను ఏం చేస్తున్నారు తెలుసా? నేను రాజు అయిపోవాలి, దావీదు గారి తర్వాత నేను రాజు అయిపోయి, ఆయన చనిపోయి ఉంటే సరే పెద్దోడో చిన్నోడో ఏదో తరుణంలో ఒక పదవి లేదా అర్హత తను కలిగి ఉండొచ్చు. కానీ దావీదు గారు బ్రతుకున్నాగానే ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే గొడవ పెట్టుకుంటున్నారు. దేనికోసం అంటే రాజరికం గురించి. నేను రాజునవ్వాలి, నేను రాజ్యాన్ని ఇవ్వాలి, నేను రాజ్యాన్ని పరిపాలించాలి, దావీదు గారి సింహాసనాన్ని మేము స్వతంత్రించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు దావీదు గారు ఏం చెప్పారో చెప్పిన అప్పుడు నాతాను ప్రవక్త వాళ్ళతో చెప్పాడు, ఇదిగో నా గాడిదని తీసుకెళ్ళండి, నా గాడిదని తీసుకెళ్ళి నా కుమారుడు సొలొమోను రాజుగా అభిషేకించి మీరు ఆయన ఎక్కించి తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. వాక్యంలో ఉందా? దావీదు గాడిద అంటే తప్పుగా అర్థం చేసుకోండి. దావీదు ఎక్కిన, దావీదును మోసిన గాడిద మీద సొలొమోను రాజుని ఎక్కించి ఇప్పుడు ఊళ్ళోకి తీసుకొస్తుంటే ఆనాడు అక్కడున్న ప్రజలు కూడా ఏం చేశారో తెలుసా? కేకలు వేస్తూ దేవుని మహిమపరిచారట. హల్లెలూయా. చూద్దాం ఆ మాట. మొదటి రాజులు మొదటి అధ్యాయం 33వ వచనం. అంతటి రాజు
ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరిగింది? సొలొమోనుని దావీదు గారి గాడిద మీద, దావీదు గారు ఎక్కిన గాడిద మీద ఎక్కించి సొలొమోను చిరంజీవగును గాక, సొలొమోను చిరంజీవగును గాక అని అక్కడ నాతాను ప్రవక్త వీళ్ళందరూ కలిసి దేవుని మహిమపరుస్తూ సొలొమోనుని ఆశీర్వదిస్తూ వస్తున్నారంట. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు వారిలో కలవరం ఎందుకు మొదలైందంటే ఇదిగో ఇప్పుడున్న ఈ రాజ్యం అంతా యేసుక్రీస్తుకు వచ్చేసిందా, ఆయన ఇప్పుడు రాజా, ఈయన ఇప్పుడు రాజు అయ్యి మమ్మల్ని ఏళ్తాడా అని చెప్పేసి వాళ్ళు కలవరం మొదలయ్యింది, ఆ గుబులు మొదలయ్యింది, అసూయ కూడా మొదలైంది. కలవరము వెనకాల లేదా అసూయ వెనకాల కలవరం, ఈ రెండు దగ్గరగా స్నేహితులు లాంటి వారు. అర్థమవుతుందా? కోపం ఉన్న కాడ పాపం ఉంటుందంట. కోపపడకండి, కోపం ద్వారా పాపం చేయకండి. అలానే మీరు కలవరపడుతూ అసూయ పడుతున్నారు. అలా వెళ్తుంటే బోధకుడా మీ వీళ్ళకి చెప్పవా, ఎందుకు ఇలా కలుస్తున్నారు అంటే ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరు ఒకవేళ స్తుతించడం మానేస్తే రాళ్ళు స్తుతిస్తాయి. హల్లెలూయా. ఏం చేస్తాయి? రాళ్ళు స్తుతిస్తాయి. అంటే కఠినమైన వారు సైతము కూడా నన్ను మహిమపరుస్తారు. కఠినమైన హృదయం గల వారికి నేను మాంసపు హృదయాన్ని ఇస్తాను, నూతనమైన హృదయాన్ని ఇస్తాను. ఇదిగో వారి సైతము కూడా నన్ను స్తుతిస్తారు. ఈ సృష్టి నన్ను స్తుతిస్తుంది, భూమి నన్ను స్తుతిస్తుంది, ఆకాశం నన్ను స్తుతిస్తుంది, సూర్య నక్షత్రాలు నన్ను స్తుతిస్తున్నాయి. ఈ సమస్త సృష్టి కూడా కలిసి నన్ను ఆరాధిస్తున్నాయి. హల్లెలూయా. వాళ్ళకి తెలియని పిచ్చోళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఒక ప్రాంతానికే రాజుగా, ఆ వర్గానికే రాజుగా, ఇశ్రాయేలీలకే రాజుగా, యోధా వారికే రాజుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఆయన వారికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రాజుల రాజు. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభువు, ఆయన మహిమోన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. ఆయన నిత్యము దూతల చేత గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుతున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ఆయన సమస్తానికి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? ఆయన సమస్తానికి దేవుడిగా ఉన్నాడు. వీరిలో కలవరం ఏంటంటే ఆనాడు ఎవరు సొలొమోను రాజు అయినట్టుగా ఈయన కూడా రాజు అయిపోయాడేమో, మా రాజ్యంలో పోయినాయేమో, మా అధికారం పోయిందేమో, ఇదిగో మేము చేసిన ప్రతిదీ అయిపోయిందేమో, ఇక్కడ మాకున్నవన్నీ మేము కోల్పోతామేమో అని చెప్పేసి వాళ్ళు అప్పటికే యేసు ప్రభు మీద పలు విధాల పన్నాగాలు పొందుతూ వచ్చారు. ఆయన ఎప్పుడు పట్టుకోవాలా, ఆయన ఎప్పుడు దూషించాలా, ఆయన ఎప్పుడు హింసించాలా, ఆయన ఎప్పుడు చంపాలా, ఆయన మీద ఎప్పుడు రాళ్ళు వేయాలా, ఏదో రీతిలో నెతుకులాడుకుంటూ ఉంటారు. కొంతమంది జీవితాలు ఇంతే. వాళ్ళు ఎంత నెతుకులాగా వారికి ఏంటంట చీకురు బొల్లం అందం కూడా దొరకదు. యేసుప్రభు అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలుగుతాడా? ఛాలెంజ్ చేశాడండి ప్రభు యేసుక్రీస్తు. అర్థమైందా? ఈ రోజు నేను నమ్ముకుంటున్నా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇది ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలుగుతారా? ఎవ్వరు కూడా నిరూపించలేరు. వెతకండి, గ్రంథాల్లో వెతకండి. ఇప్పటికీ కూడా యేసు ప్రభు వారిని ఏదో రీతిగా తప్పు పట్టాలని చాలా మంది దుష్టులైన మనుషులు పన్నాగాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారి వల్ల అయిందంటారా? అటువంటి వారు ఎంతో మంది వచ్చిపోయారు. ఎంతో కలుపు మొక్కలు మొలిసి ఎండిపోయి ఎండిపోయి ఉన్నాయి. వారి వల్ల కాదు కదా, వారిని సృష్టించిన వారి తాతల వల్ల కాదు, మరొకరి వల్ల కాదు. ఈరోజు కూడా క్రైస్తవ్యాన్ని, దేవుని నమ్మే బిడ్డల్ని ఏదో రీతిగా వారి పైన
అనేకమైన భారమైన కుట్రలో, భారమైన అధికారాన్ని, భారమైన విధాలుగా వాళ్ళ పైన మోపుతూ వాళ్ళను కూడా గలిబిలి చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది చెప్పనా, అసూయ. వాళ్ళు ఏడవరు, ఏడ్చే వాళ్ళని ఏడవరు, వారు చెయ్యరు, చేసే వారిని చేయరు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మన దేశంలో చదువు ఎవరి ద్వారా వచ్చింది? చదువు ఎవరి ద్వారా వచ్చింది? మిషనరీని తీసుకొచ్చారు. వైద్యం ఎవరి ద్వారా వచ్చింది? మిషనరీలు తీసుకొచ్చారు. శుభ్రం ఎవరి ద్వారా వచ్చింది? అనేకమైనవి మిషనరీలు తీసుకొచ్చి నేర్పించారు. అక్షరంతో మొట్టమొదటిగా ముద్రింపబడింది ఏదైనా ఉంది అంటే బైబుల్ అంట. తెలుసా మీకు? సుమారుగా ఈ బైబుల్ మనం కొనాలి అంటే 3 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. 3 కోట్లు అయిందంట. ఇప్పుడున్న లెక్క ప్రకారంగా ఈ బైబుల్ ఖరీదు 3 కోట్లు. నీ చేతిలో తక్కువ రకం లేదా ఆసమాసి వాసమాసింది కాదు, చాలా విలువైన దైవ గ్రంథం ఈ పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి గ్రంథం. మిషనరీలు వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేశారు. కుష్టి వ్యాధి వచ్చిన వారిని ఊరికి దూరంగా ఉంచేవారు. తక్కువ కులం వాళ్ళని, తక్కువ మనుషులు అని, ఆళ్ళు ఏళ్ళని ఒక పక్కకి నెట్టేసేవారు. అనేకమైన విధాలుగా వారి పైన వారి యొక్క ఉద్దేశాల్ని వారి పైన ఉంచి అనేక మందిని నానా విధాలుగా హింసించారు. భర్త చనిపోతే భార్యను సైతం కూడా అదే కట్ల మీద పడుకోబెట్టి కాల్ చేసేవాళ్ళంట. ఎంత అన్యాయం చూశారు. ఇవన్నిటి నుండి విడిపించింది ఎవరు? మిషనరీలు అండి. జ్ఞానాన్ని పంచింది. ఈరోజు హాస్పిటల్ కావచ్చు, ఈరోజు విద్యాలయాలు కావచ్చు, ఈరోజు సేవ జరుగుతున్న విధానాలు కావచ్చు, సహాయ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మిన బిడ్డలు ఈరోజు మన భారతదేశానికి వచ్చి ఇదంతా చేస్తూ వచ్చారు. హల్లెలూయా. వారిపైన కూడా అనేకమైన పన్నాగాలు చేస్తారు. అనేకమైన విధాలుగా కుట్రలు మోపుతున్నారు. ఇది ఇప్పుడు నుండి కాదు, ఇది ఎప్పుడు నుండో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నప్పటి నుండే మొదలైంది. దావీదు సౌలు వస్తున్నారంట. సౌలు వందల కొలది, దావీదు వేల కొలది శత్రువులను హతమార్చాడు అని వాళ్ళని పొగుడుతూ స్త్రీలందరూ వాళ్ళని ఆరాధించుకుంటూ నడిపించుకుంటూ వస్తుంటే, అప్పుడు దాకా నా కుమారుడా, నా బిడ్డ అని చెప్పేసి రొమ్ముగాని ఇచ్చుకొని, గొడ్డి శాఖని చేయించుకొని, అన్ని యుద్ధాల్లో వాడేసుకొని, అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇసుక సూపు నిలుపుతున్నాడంట. 2వ సమయంలో, మొదటి సమయాల్లో ఈ మాట ఉంటుంది. ఇసుక సూపు నిలుపుతున్నాడంట. ఏంటి? నిన్ను పొగుడుతారా? నిజమే కండి, తప్పేముంది? దావీదు ఏమైనా అన్యాయం చేశాడా? దావీదు ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? గొర్రెలు కాసుకునే ఆయన సింహంతో పోరాడి, ఎలుగుబంటుతో పోరాడి, ఫిలిష్తీయుడైన గొలియాతుతో పోరాడటానికి వచ్చి గొలియాతును మట్టుబట్టి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ, సైన్యంలో ఉన్నవారందరూ గజగజ ఒలిగిపోతుంటే, ఫిలిష్తీయుడైన గొలియాతుతో యుద్ధం చేసి విజయాన్ని తీసుకొచ్చి, అలాగే అనేకమైన రాజుల మీద యుద్ధములు జయించుకుంటూ వస్తుంటే వాళ్ళు ఆరాధించాలేమో, సంతోషించాలి, నా బిడ్డలేగా, కొడుకుతో సమానం అనుకుందామండి. కొడుకు వయసేగా, తన బిడ్డల వయసేగా, నా రాజ్యంలో నా వాళ్ళతో ఆయన కొనియాడబట్టం మంచిదేగా, ఇంకా ఆరాధించండి, మనం ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి అనుకోవటం మానేసి ఏం చేశాడు తెలుసా? ఇసుక సూపు నిలుపుతూ వచ్చాడు. ఏం జరిగింది ఆ తర్వాత? తన రాజధికారాన్ని కోల్పోయి ఆ రాజు దావీదుకే ఆ రాజ్యాన్ని, రాజు పదవిని ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు ఎప్పటికైనా జరుగుతాయి. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సింహాసనాన్ని నేను శాశ్వతంగా ఉంచుతాను. హల్లెలూయా. నీ రాజ్యం నేను శాశ్వతంగా ఉంచుతాను.
ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? ఆయన శాశ్వతమైన రాజు అంట. ఏ పేరు ఆయన పేరు? శాశ్వతమైన రాజు. ఆయన నిజమే శాశ్వతమైన రాజు, సమస్తానికి రాజు, సర్వ సృష్టికి ఆయన రాజు. ఈ భూమికే కాదు, ఈ భూమి తర్వాత ఉన్న గ్రహాలకి కావచ్చు, సమస్త సృష్టికే కావచ్చు, ఆయన రాజులకు రాజు, రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ వారిలో ఏమైపోయిందంట? కలవరం, అసూయ వారిలో మొదలైంది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎక్కడ యూదుల రాజు ఎక్కడ జన్మించాడు అని చెప్పేసి వారు వస్తున్నప్పుడు వారు తిన్నంగా ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? మా ఇంటికి వచ్చారు, టీ తాగారు. ఎక్కడికి వెళ్ళాలి? ఏ రోజు ఇంటికి వెళ్ళాడు. అసలు ఈ రాజు గురించి వేట ఎప్పుడు మొదలైందో తెలుసా? ఆయన పుట్టుకలోనే మొదలయ్యింది. ఏ రోజు ఇంటికి వెళ్ళి రాజు ఎక్కడని అడిగితే రాజు ఏమైపోయాడు తెలుసా? అక్కడ కూడా ఉంది అదే మాట. ఆయన కలవరం తెచ్చుకొని నెతకండి 2 సంవత్సరాల పిల్లలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో మగ పిల్లలందరినీ చంపేయండి, తుడిసేయండి అని మొదలుపెట్టాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన రాజుగా యెరూషలేముకి గాడిద మీద వస్తున్నాడు. గుర్రం మీద వస్తే యుద్ధానికి వచ్చినాడు, గాడిద మీద వస్తే శాంతి. గాడిదను తక్కువ చూడదు, గాడిద చాలా విలువైన. పాత నిబంధనలో కూడా గాడిదని వెక్కి వాహనాలుగా తిరిగిన వారు ఉన్నారు. చాలా ధనవంతులు, గొప్పవారు అనేవారే గాడిద మీద ఎక్కేవారంట. గాడిద మీద ఎక్కడం, గాడిదని వాహనంగా చేసుకొని వెళ్ళటం అనేది అది చాలా ధనవంతులకి విలువ కలిగిన ఒక ప్రయాణం. అది ఎవరు పడితే వారు గాడిదల మీద వెళ్ళట్లేదు. పాత నిబంధనలో చూస్తే రాజులు కుమారులు, రాజులు అందరూ గాడిదల మీద ఎక్కినారంట. గాడిద చాలా విలువైంది. ఇంకో విషయం చెప్తే జాగ్రత్తగా గమనించండి. గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? కళ్ళు కట్టేస్తే తన యజమానుడు దృష్టినిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? దృష్టినిచ్చాడు. గాడిద మోగదైనప్పటికీ కూడా మాట్లాడుతుంది. ఎక్కడ తెలుసా? బిలాము విషయంలో. ఇశ్రాయేలు ప్రజల్ని క్షమించడానికి రాజు బిలామును పిలిచినప్పుడు బిలాము దేవుడిని ప్రార్థించాడు. దేవుడు ఫస్ట్ వద్దన్నాడు. మళ్ళీ ప్రార్థిస్తే సరే ఎల్లు, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను అన్నాడు. ఆ తర్వాత బిలాము ఏం చేసాడు తెలుసా? గాడిదకి గంటలు కట్టి తీసుకొని వెళ్తుంటే ఒక స్థలానికి వచ్చిన తర్వాత గాడిద కదలతల్లా, దిగాడు, నెట్టాడు అనుకుంటా, బహుశా కదలతల్లా, లాగుతున్నాడు ముందుకు వచ్చి కదలతల్లా. ఈ గిట్ట కాదని చెప్పేసి ఒక కర్ర తీసుకుని కొట్టేస్తున్నాడు. ఓ నా యజమానుడా, నన్ను కొట్టకు, ఎప్పుడైనా నీ మాట నేను వినకుండా పోయానా? ఆవిడ అంటున్నాడు, మరి వినకుండా పోందాని నువ్వు ఇప్పుడు ఎందుకు కదలతల్లా? ఇదిగో నా ఎదుట దేవదూత నిలబడింది, ఖడ్గం పట్టుకొని దేవదూత నిలబడింది. ఎవరికి కనపడుతుంది? గంతలు కట్టబడిన గాడిదకి కనపడుతుంది. హల్లెలూయా. ఎస్, తగ్గించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. తాను తగ్గించబడిన వాడు హెచ్చించబడి. గాడిద వినయం కలిగింది. గాడిద తన యజమానుని గమనిస్తూ తన స్థలమునకు ఎక్కడ విడిచిపెట్టినా వచ్చేసేదన్నారు. బైబిల్లో యెషయా గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయం. ఎద్దు తన కమాందుని ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డు. కమాందుని అంటే అది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఏంటో తెలుసా? తనని కాచేవాడిని కనుగొంటుంది ఎద్దు. నేను ఎద్దుల కాడ గొడ్ల కాడ ఉన్నా, అది పొద్దున్నే నేను కాడేసుకుని వెళ్తున్నాను చూస్తే బేమని అరిసి ఎగిరి వాటికి ఆనందం. ఎద్దు తన కాసేవాడిని గుర్తుపడుతుంది. గాడిద తన సొంత వాడిని దొడ్డిని గమనిస్తుంది. ఎక్కడైనా విడిచిపెట్టండి, గాడిదకి గంత కట్ట కూడా తీసుకెళ్ళండి, మీరు ఎక్కడికైనా తీసుకుపోండి, అది మళ్ళీ అది ఎక్కడైతే ఉందో దాని యజమానుడి దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ గాడిదకి దృష్టి కలిగింది.
గాడిదకి స్వరం వచ్చింది. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా పోల్చుకోవచ్చు, తప్పేం లేదు. దావీదు ఏమంటాడు తెలుసా? నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నేను పురుగు వంటి వాడిని, నేను స్వల్పమైన వాడిని, నేను పనికిరాని వాడిని అని తను తాను తగ్గించుకున్నాడంట. ఎవరో తెలుసా? రాజు అండి. మన ఆత్మీయ జీవితంలో మనం తగ్గించుకోవడంలో ఏ మాత్రం ఒరిగింది ఏమీ లేదు. అది విలువకే కానీ మరొక దానికి ఆస్కారం లేదు. గాడిద ఇక్కడ గంతలు కడితే దృష్టిని చూస్తుంది. గాడిద మోగదైన గాడిద మాట్లాడుతుంది. నేను ప్రభు సన్నిధిలో పరమార్లు ప్రార్థన ఇదే చేస్తాను. అయ్యా నాకు చదవలేదయ్యా, నేను చదవలేదయ్యా, నాకు రాదయ్యా, నాకు తెలియదయ్యా. రెండో భయం ఏంటో తెలుసా? గొప్ప గొప్ప చదువు చదువుకున్న వారు, డిగ్రీలు పీజీ చేసిన వారు, గొప్ప గొప్ప ట్రైనింగ్ చేసిన వారు ఈరోజు దేవుని మహాకృపను బట్టి దేవుని తరపున నిలబడే ఒక గొప్ప సైన్యం మన 2 తెలుగు రాష్ట్రాల్లో తయారైంది. హల్లెలూయా. వాళ్ళందరినీ చూస్తే నాకు వణుకు పుడతా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దైవ గ్రంథం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి ఒక పెద్దలు ఉన్నారు, మీ అందరి విషయంలో, మీ అందరి దృష్టిలో ఒక మంచి విధానంలో నుండి ముందుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. యెహోషువ అంటాడు, యెహోషువతో దేవుడు అంటాడు, నువ్వు కుడిమికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్ళొద్దు, ఇటు తొట్టెళ్ళకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే నా ధైర్యం ఏంటో చెప్పనా? ఇది అన్నాడు. గాడిదకి నోరిచ్చావు, గాడిదకి చూపునిచ్చాను, నేను కూడా గాడిద వంటి వాడిని ప్రభా, నన్ను నిలబెట్టు ప్రభా, నన్ను వాడుకో ప్రభా, అయ్యా బాబు తండ్రి నాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటా. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు గాడిదని ఎక్కి వస్తున్నారంట. గ్రంథాలు ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. ఏం చేయబడుతున్నాయి? ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఏ రోజు కలవరపడ్డాడంట యేసుక్రీస్తు వారిని బట్టి. కానీ ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం ప్రవచనాన్ని ఒకసారి త్వరగా. చదువుతారమ్మా ఎవరైనా? 9:6 యెషయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాతివారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టింది. హల్లెలూయా. కింద 7 కూడా చూడండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్టు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. సర్వకాలము ప్రవచనం, ఆయన మీద రాజ్యభారం ఉంది. నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నాడు, సీయోను కుమారి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే కానీ అంతా బాగానే ఉంది. ఆయన రాజు, రాజ్యం, ఆయన రాజు అయినప్పుడు, రాజ్యం అయినప్పుడు మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రాజుగానే ఉండొచ్చుగా, దీనుడిగా ఎందుకు మార్చబడ్డాడు? ఎందుకయ్యా అంటే ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మన పాపముల నుండి విడిపించడానికి. హల్లెలూయా. ఆ దేవుడే, ఆ వాక్యమే, ఆ రాజైన ఆయనే తను తాను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చాడంట ఈ భూమి మీదకి. ఎందుకు వచ్చి నిన్ను, నన్ను, మనల్ని విడిపించడానికి. పాదయాత్రలు చేస్తూ ఉంటారు. ఎందుకని? మన పరిస్థితులు ఏంటో వాళ్ళకి అర్థం అవడం కోసం, మన గోడు ఏంటో వాళ్ళకి అర్థం అవడం కోసం. ఆ ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండోది జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్తగా గమనించండి. శరలో ఉన్న ఆత్మలను విడిపించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడో తెలుసా?
పాత నిబంధన ప్రకారంగా మరణించిన వారిని అందరినీ కూడా వారికి విడుదల దయచేయడానికి, ఆయన సెలవులో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చారు. దేవుని యొక్క బలిపీఠం కింద ఆత్మలు మొరపెడుతున్నాయంట, నాదా నాదా నాదా, ఎందాక తీర్పు తీరుస్తావు, ఎందాక మమ్మల్ని విడిపిస్తావని మొరపెడుతున్నాయంట. పాత నిబంధనలో ఉన్న వారందరినీ కూడా శర నుండి ఆయన తీసుకువెళ్ళిపోయాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. శర అంటే తీర్పులో ఉన్నవారు అని అర్థం. మూడోదిగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ధర్మశాస్త్రాన్ని, లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే శిలువ మీద ఆయన ఏమంటాడు తెలుసా? సమస్తము సమాప్తమైంది. ఆయన లేఖనాన్ని, ఆయన కొరకు ఏవైతే లేఖనాలు రాయించబడి ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఇదిగో ఆజ్ఞ రాసిన వాడు మరణించకపోతే ఆ మరణ శాసనం రద్దవదు అని బైబిల్లో రాయబడింది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం అక్కడ ఆ మాటలు రాయబడ్డాయి. అది ఎవరిని గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి. ఆయన నువ్వు ఇలా బతుకు, అలా బతుకు, నువ్వు ఇలా జీవించు, నువ్వు తప్పు పని చేసావా, నీ తల్లిని తండ్రిని దూషించావా, నరహత్య చేసావా, వ్యభిచారం చేసావా, ఇదిగో ఇటువంటి వాడు ఈ తప్పు చేస్తే వాడు రాళ్లతో కొట్టండి అని ఒక వారికి భయం కలిగించే కొన్ని లేఖనాలు నెరవేర్పుగా కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అయితే మనిషి వాటిని అన్నింటినీ అతిక్రమించి పాపం మీద పాపం, పాపం మీద పాపం చేస్తూ వచ్చాడు. వారందరికీ విడుదల కలిగించడానికి, వారందరికీ మోక్షం దయచేయడానికి, అలానే ఆయన ఇచ్చిన మాటలను ఆయన నెరవేర్చుకున్నాడు. తనలో ఆ వాక్యాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. రాసి ఇచ్చింది ఆయనే, ఈ భూమి మీదకి వచ్చింది ఆయనే. ఆయన ఇచ్చిన మాటలకు ఆయనే సిలువ వేయబడి నీ కోసం, నా కోసం, మనందరి కోసం వదకు తేబడిన గొర్రెవలే మౌనం వహిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎవరండి? ఆయన రాజు. ఎందుకు వారికి కలవరం కలిగిందంటే ఆయన రాజు కాబట్టి. మనకి ఎందుకు ఇంత సంతోషం కలుగుతుంది, మనం ఈరోజు ఎందుకు ప్రభుని ఆరాధిస్తున్నాం, మనం ఎందుకు మహిమపరుస్తున్నాం అంటే ఆయన రాజు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం.